నమస్కారం. సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు. క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బు తీసుకున్నట్లు అభియోగం. మే నుంచి కొత్త పింఛన్లు ఇస్తామన్న మంత్రి కొండపల్లి. 93,000 మంది వితంతువులకు అందిస్తామని వెల్లడి. అక్టోబర్కు విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 92.5% పెంపు. పార్లమెంటు స్థాయి సంఘానికి తెలిపిన ఉక్కు శాఖ. బలభద్రపురంలో నేడు వైద్య బృందాల ఇంటింటి సర్వే. క్యాన్సర్ బాధితుల వివరాలు సేకరించనున్న అధికారులు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలపై సుప్రీం వెబ్సైట్లో నివేదిక. 3 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ కమిటీ ఏర్పాటు.